నమస్తే మేడం, మీ పేరండి? నా పేరు గుల్లిపల్లి విజయలక్ష్మి అండి. నేను వీరవస్త్రం జనసేన ఎంపీటీసీని. ముందుగా గగన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఎలా ఉంది మేడం, గడిచిన 6 నెలల పరిపాలన ఎలా ఉంది? గడిచిన 6 నెలల పరిపాలనలో కూటమి ప్రభుత్వం తరపున నేను యాజ్ ఎ ఎంపీటీసీగా కాకుండా ఒక సిటిజన్గా చెప్పాలి అంటే ఈ ప్రభుత్వంలో 6 నెలలు గడిచాయి. గడిచినప్పట్లో అయితే మేమేమీ కూడా ఈ ప్రభుత్వం రావడం వల్ల మేము ఇంత మోసపోయాము అన్న అసంతృప్తిలో అయితే కూడా ఎవ్వరూ లేరండి. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సరే, వ్యక్తి అయినా సరే, ఏది కూడా శాశ్వతం కాదు. సో వచ్చిన తర్వాత వాళ్ళ పనితీరుని బట్టి ప్రజలు వీళ్ళు తప్పు చేశారా, ఒప్పు చేశారా అన్నది నిర్ణయిస్తారు. అలాగే ఈ 6 నెలల కాలంలో ఏ ఒక్క రైతుని చూసుకున్నా కానీ, ఏ ఒక్క మహిళని చూసుకున్నా కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము సంతోషంగా ఉన్నామనే మాటే తప్ప మేము జగన్ ప్రభుత్వంలో ఎలా అయితే మోసపోయామో ఈ ప్రభుత్వంలో కూడా అలానే మోసపోయాము అన్న మాటలు అయితే మేము ఎవరి దగ్గర విన్నదే లేదండి. మేడం, ఈరోజు చూసుకుంటే వైసీపీ వాళ్ళు విద్యుత్ ఛార్జీలు పెంపు అని చెప్పేసి ధర్నాలు అయితే చేస్తున్నారు. అది ఎంతవరకు సమర్థిస్తారు? ఏమండి, మనం ఒకటి చూసుకుంటే ఏ ప్రభుత్వం అయినా ఒక ప్రభుత్వం గెలుస్తుంది, ఒక ప్రభుత్వం ఓడిపోతుంది. ఓడిపోయిన ప్రభుత్వం ఏం చేస్తారు అంటే గెలిచిన ప్రభుత్వాలు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరని చెప్పడం అయితే వాస్తవం. కానీ ఈరోజు మనం విద్యుత్ ఛార్జీలు పెంచాము అని అసంతృప్తి అయితే ప్రజల్లో లేదు. గత ప్రభుత్వం చూస్తే విడతల వారీగా ఎన్నిసార్లు మన మీద కరెంటు బాధుడు ఎలా బాధాడన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. సో దాంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఏదో విద్యుత్ ఛార్జీలు పెంచేయడం వల్ల మేము నష్టపోయామన్నది లేదు. కాకపోతే ఈ ప్రభుత్వం ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు తప్ప ప్రజల మీద అయితే అదనపు ఛార్జీలు భారం అయితే మోపలేదని నేను చెప్తానండి. చూసుకుంటే వైసీపీ ఆరోపణలు అయితే చేస్తుంది, మహిళలకు మేము చేసిన దాంట్లో కొంత పర్సెంట్ కూడా చేయట్లేదని చెప్పేసి అధినేత జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. దాన్ని ఎంతవరకు? మహిళలు ఈరోజు ఒకటే చెప్తానండి, ఏదైనా సరే ఈ కూటమి ప్రభుత్వానికి ఓటర్ అన్న వాళ్ళు ఇచ్చిన విజయం ఎలా ఉందన్నది మనందరికీ తెలుసు. సో ఆ ప్రభుత్వంలో వాళ్ళు ఎంత మోసపోయి ఉంటే ఈరోజు ఇంత భారీ మెజారిటీతో ఈ కూటమిని గెలిపించుంటారో మనం ఆలోచించాలి. ఇకపోతే మహిళలు మాకేమీ చెయ్యట్లేదన్న అసంతృప్తి ఎక్కడా లేదండి. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత మొదటిసారిగా పెన్షన్ పెంచుతాము అని చెప్పారు. అలాగే మనం జూన్ 5న రిజల్ట్ వచ్చింది, కూటమి ప్రభుత్వం ఏర్పడింది. జూలై 1 నుండి మనకి 4000 పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు, దాన్ని కూడా దీపావళి నుండి అమలు చేశారు. రీసెంట్గా నేను కూడా బుక్ చేసుకున్నాను, నాకు ప్రభుత్వం నుండి సబ్సిడీ అయితే వెనక్కి వచ్చిందండి. ఇంకా అమ్మఒడి అంటారా, గెలిచిన తర్వాత మనం 6 నెలలే అయ్యిందండి. సో మనకి ఈ ఏదైతే ఉందో అమ్మఒడి అనే పథకాన్ని తల్లికి వందనంగా మార్చారు. అది ఖచ్చితంగా అమలు చేస్తారు. ఏ మహిళ కూడా మేము మోసపోయాము, మేము దగా పడ్డామన్న ఆలోచనలు అయితే లేదు. ముఖ్యంగా మహిళలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఎందుకంటారో తెలుసా అండి, ఇదివరకు రోడ్డు ఎక్కాలి అంటే ఒక గర్భిణీ స్త్రీ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే దారి మధ్యలోనే నేను డెలివరీ అయిపోయి నా బిడ్డ నేను క్షేమంగా ఉంటామా లేదా అని భయపడే రోజుల నుండి ఈరోజు రోడ్డు ఎక్కి వాళ్ళు ప్రయాణం చేయడానికి మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం గెలిచిన వెంటనే కూటమి ప్రభుత్వం మౌలిక వసతులైన విద్య, వైద్యం, ఆరోగ్యం, రోడ్లు, అలాగే మంచినీరు, వీటన్నిటి మీద కూడా పూర్తి శ్రద్ధ వహించారండి. మా గ్రామాలు చూస్తే ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా మేము మంచిగా సీసీ రోడ్లు వేసుకోవడం కూడా జరుగుతుంది. సో ప్రజలు, మహిళలు ఎవ్వరూ కూడా మాకు అన్యాయం జరిగింది, మా పథకాలు ఏవి అమలు కాలేదు అన్న అసంతృప్తి అయితే మహిళలలో లేదండి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ శాఖను తీసుకొని ఆయన చాలా మంచి పని చేశారండి. అందరూ కూడా సీఎం కావాలి లేకపోతే హోమ్ మినిస్టర్ తీసుకుంటారని చెప్పారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి కాదండి, ఒక గొప్ప శక్తి అని నేషనల్ స్థాయిలోనే ఆయన నిరూపించుకున్నారు. నిజంగా అతన్ని ఎవరైతే విమర్శించారో ఆ నోళ్లతోనే వీళ్ళందరూ పొగిడే పరిస్థితికి. ఎందుకంటే ఆయన ఒక సినీ హీరోగా మంచి క్రేజ్ ఉంది, ఆయన లైఫ్ మంచిగా లీడ్ చేయొచ్చు. కానీ ఈరోజు పంచాయతీరాజ్ శాఖను తీసుకొని పల్లెలే పట్టణాలకి పట్టు కొమ్మలు అనే విధంగా పల్లెటూరుని బాగు చేయడానికి ఆయన చేసే కృషి ఇంత అంతా కాదండి. గిరిజన ప్రాంతాలని ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అయినా గిరిజనుల కష్టాలు పట్టించుకున్న తీరే లేదండి. కానీ ఈరోజు ఆయన ఆ బురదల్లో నడిచి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకి రోడ్లు వేస్తున్నారు. ఇంతకు మించి ఆయన గురించి నేనైతే జనసేన ఎంపీటీసీగా చెప్పడం కాదు, కానీ ఒక మహిళగా ఆయనకి చేతులెత్తి నమస్కరిస్తానండి. విద్యాశాఖ మంత్రి, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? నారా లోకేష్ గారు
ఆయనకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాల్సి వస్తే మాత్రం అతను ఒక విజన్ ఉన్న నాయకుడండి. నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి ఒక ముందు చూపు, ఒక విజన్తో పనిచేశారు. దానికి నిదర్శనమే ఈరోజు మన తెలంగాణ. ఐటీ రంగం చూసుకుంటే అదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్షే. సో ఇప్పుడు మనం విద్యాశాఖ లోకేష్ గారికి ఇచ్చిన తర్వాత స్కూళ్ళలో ఇప్పటి వరకు బాగు చేయడం అదంతా ఓకేనండి. కాకపోతే ఇక ముందు ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రతి విద్యార్థి చదువుకునే విధంగా, అలాగే ప్రతి ఉపాధ్యాయులు కూడా ఎంతో శ్రద్ధతో విద్యార్థులకి విద్య నేర్పే విధంగా అతని పనితీరు ఉంటుందని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నామండి. మేడం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి ఒక విజన్ తీసుకొచ్చారు, స్వర్ణాంధ్ర 2047 విజన్ అనేది. అది అవుతుంది అంటారు, అసలు సాధ్యమవుతుంది? ఖచ్చితంగా చేస్తారండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారితో సహా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. అలాగే స్టేట్ సెంట్రల్ చూసుకుంటే మోదీ గారు సహాయ సహకారాలు కూడా మనకు ఉన్నాయి. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి వాటిని నీటి మీద రాతలు కాకుండా నిజంగానే అమలు చేయడానికి 100% చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఖచ్చితంగా పనిచేసి వాటన్నిటిని కూడా నెరవేర్చే దిశగానే వాళ్ళు ముందుకెళ్తారని చెప్పి మేము తెలియజేస్తున్నామండి.